లూకాసు సువార్త 21వ అధ్యాయము. లూకాసు సువార్త 21వ అధ్యాయము 33వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అక్కడ కూడా సేమ్ అదే, ఆకాశం భూమి గతించను. ఆకాశం భూమి గతిస్తాయి, ఆ మాటలు గతించవు. హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఒక మంచి మాట ఉందండి. 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఉంది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేదా ప్రతిబింబమును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి తన మహత్తు గల మాట చేత. అంటే దేవుని మాటలు ఎటువంటివి? మహత్తు గల మాట అంట. అందుకే ఆకాశం, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు కేవలం మాటతో చేశాడు. అంటే ఆ మాటలే నీకుంటే, ఆ మాటలే నీకు దొరికితే, ఆ మాటలే నీ నోట ఉంటే, ఆ మాటలే నువ్వు తలపోస్తే, ఆ మాటలే నువ్వు ధ్యానిస్తే ఎలా ఉంటది నీ జీవితం? మహత్తు గల మాట చేత ఏం చేశాడు? సమస్తము నిర్వహించాడంట. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు నీ నోట గుండా చెబుతావో, ఆ మాటలు నిన్ను స్వస్థపరుస్తాయి, నీ భయాలు తీసివేస్తాయి. అవును, అపవాది శక్తి నుంచి విడుదల కలుగుతుంది, కలవరాలు తొలగిపోతాయి. ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవుని యొక్క మహిమయు తేజస్సును, అనగా యేసు ప్రభుని గురించి ఉంది. ప్రతిబింబం అంట. ఇప్పుడు చూడండి, మన అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకుంటే ఏం కనబడతాం? మనమే కనబడతాం. మరి దేవుని ప్రతిబింబం ఎవరంట? యేసు ప్రభే. దట్ మీనింగ్ జీసస్ ఇస్ గాడ్. ఎందుకంటే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయండి తన మహత్తు గల మాట చేత. అవును, యేసు ప్రభు అవును ఎలా చేశాడంట? దేవుడు ఎలా చేశాడంట? తండ్రి ఎలా చేశాడంట? మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడంట. ఈరోజు ఆ మాట సమస్తాన్ని నిర్వహిస్తాది, సమస్తాన్ని జరిగిస్తాది. ఏది జరగట్లేదో, ఏది చూడలేకపోతున్నావు, ఏది ఇది కష్టంగా ఉందో, ఆయన మహత్తు గల మాట జరిగిస్తే నువ్వు జరిగించుకోలేవు. నీకు క్యాపబుల్ లేదు, నీకు ఆ ఎబిలిటీ లేదు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు చేసుకోలేవు. కరెక్టే, నువ్వు చేసుకోలేవు, నేను చేసుకోలేను. కానీ బైబిల్ అంటుంది, సమస్తమును మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంట. అంటే ఆయన మాటలు ఏం చేసాయంటే సమస్తాన్ని నిర్వహించాయంట. ఈ రోజు అదే మాట నీ నోట ఉండును గాక. అందుకే ఇర్మియా అంటాడు, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నాటుటకు, కట్టుటకు ఈ దినమున నేను నిన్ను నియమించి తిని. నోట దేవుని మాటలు ఉంటాయట. ఇర్మియాతో అంటున్నాడు, బాలుడు ఇర్మియా, చిన్నవాడు, అయ్యో నేను బాలుడను, అంటే నీ నోటిని తాకుతున్నాను, నోటిని ముడుతున్నాను. బాలుడు అనవద్దు, బాలుడని చెప్పవద్దు. విరగ్గొట్టుటకు, నాటుటకు, కట్టుటకు ఈ దినమున నేను నిన్ను నియమించి తిని. అవును, ప్రభునితో మాట్లాడుతున్నాడు, యేసునితో మాట్లాడుతున్నాడు. అవును అంటున్నాడు, ఈ దినం నేను నిన్ను నియమించి తిని. ధైర్యంగా ఉండు నా కుమారుడా, ధైర్యంగా ఉండు. అవును చెప్పాలా, ప్రభు నాకు సహాయకుడు అని మంచి ధైర్యముతో ఎప్పుడైతే మనం అలాగో చెబుతామో, సమస్యలన్నీ, కష్టాలన్నీ మన యొద్ద నుంచి వీడిపోతాయి. ఈరోజు చెబుదాం, ధైర్యంగా చెబుదాం, ప్రభా ఈ కష్టములో ఉన్నా, సమస్యలో ఉన్నా, అయినా ధైర్యంతో చెప్తున్నానయ్యా, ప్రభు నాకు సహాయకుడు, దేవుడు నాకు సహాయకుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకుడు, యేసయ్య నాకు సహాయకుడు. అవును చెప్పు, యేసయ్య నాకు సహాయకుడు, నేను భయపడను. అనేకులు మరి ఈరోజు చూసినట్లయితే భయ బంధకాల్లో ఉన్నారు, భయపు కట్లల్లో ఉన్నారు, భయముతో, వేదనతో నిత్యం బాధించబడుతూ ఉన్నారు. మరి భయాలోంచి బయటికి రాలేకపోతున్నారు. అపవాది యొక్క ఒక బలమైన ఆయుధమే భయం. దేవునికి వాక్యం అంటే పరిపూర్ణమైన ప్రేమ భయములన్నీ వెలగొట్టునంట. యేసు ప్రభు భయాలన్నీ వెలగొట్టాడు. రోగులను ఒక భయాలు, చనిపోయి ఆర్తనాదము చేస్తే మరి చనిపోయిన వారిని లేపినట్టుగా చూస్తున్నాం. రోగులను స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. మరి నాయను అని ఊరికి వెళ్తున్నప్పుడు ఒక విధవరాలు కుమారుడు చనిపోయి తీసుకొస్తా అంటే ఆ పాడును ముట్టగా లేచి కూర్చున్నాడు. తల్లి తాకుమని చిన్నదానం లెమ్మనగానే చనిపోయిన చిన్నది యాయిరు కుమార్తె లేపినట్టుగా చూస్తున్నాం. కుష్ఠరోగుల మీద చేతులుంచగా వారు బాగయ్యారు. అందరూ మనుషులంతా భయముతో, పాప బంధకాలతో, రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్న ఈ రోజులలో దేవుడే మన కాన్సర్, యేసయ్యే మన కాన్సర్.
జీసస్ ఇస్ మై ఆన్సర్, జీసస్ ఇస్ మై లార్డ్, జీసస్ ఇస్ మై గాడ్, హీ ఇస్ మై ఫోర్ట్రస్, హీ ఇస్ మై షెపర్డ్. ఎప్పుడైతే నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్తావో, అవును నిజమే, ఒక దినాన నీ మాటలు నీకేం చేస్తుంటే శక్తినిస్తాయి. ఈ మాటలు నీకు జీవాన్ని ఇస్తాయి. ఈ మాటలు నేను స్వస్థపరుస్తాయి. దేవుని మాటలే పలుకుతున్నావు. మహత్తు గల మాట ద్వారా సమస్తాన్ని నిర్వహించాడట. అవును, ఎప్పుడైతే అలా చెప్పుకుంటూ మనం వెళ్తామో ప్రభు యొక్క కార్యాలు మనం చూడగలం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మరలా అంటున్నా, బలమైన కార్యాలు చేయబోతున్నాడు, బలమైన అద్భుతాలు చేయబోతున్నాడు. ఓ ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మీ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించునుగాక, మీ కష్టం నుంచి మిమ్మల్ని విడిపించునుగాక. మీ దుఃఖములో ఎవరయ్యా నాకు సహాయం చేసేవారు ఎవ్వరు కూడా లేరు. అవును, రక్తస్రావ స్త్రీకి డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళింది, 12 ఏళ్ళంట తిరిగింది, అయిపోయింది. సహాయం చేసేవారు ఎవ్వరు లేరు. డబ్బు అయిపోయింది, సమస్తం వ్యయం అయిపోయింది, ఖర్చు అయిపోయింది. ఆఖరికి ఎలాగైపోయిందంటే క్షీణించిపోయింది. అప్పుడు అనుకుందామా, తల పోసుకుంది, యేసు ప్రభు గురించి విన్నది, క్రీస్తుని గురించి విన్నది, ఆయన రక్షకుడని, స్వస్థపరచు దేవుడని, ఆయన ముట్టుకుంటే బాగవుతుందని విన్నది. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంది. వెంటనే అట బాగైనట. నన్ను ఎవరో ముడుతున్నారు, ప్రభువు నాలోంచి బయలు వెళ్ళింది. అప్పుడు ప్రభు అంటాడు, ఆ ప్రభు అన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి గడగడ వణుకుతూ వచ్చేయ్యా, ఆ ముట్టిన స్త్రీని నేనే, కుమారి సమాధానము గల దానవైపోము. అవును, సమాధానం ఇచ్చాడు. 12 ఏళ్ళు ఆమె సమస్య తీరక వేదన పడ్డదంట, దుఃఖపడ్డది, దిగులు పడ్డది. ప్రతి చోటికి వెళ్ళింది, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. నిజమే, ముందు దేవుని కంటే మనుషుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతా ఉంటాం. తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది సార్, అక్కడికే వస్తాం. అక్కడికే వచ్చిందామా, రావలసిన చోటుకే వచ్చింది. అంటే ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయనే సహాయకుడు. అవును, ప్రభు నాకు సహాయకుడు. ఈ స్త్రీకి సహాయం చేశాడు ఆయన. అవును, ఎప్పుడైతే విశ్వాసముతో వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుందో వెంటనే బాధ నివారణ అయిపోయిందంట, సంకటం తొలగిపోయిందంట, నెమ్మది కలిగిందంట. తన శరీరములో ఉన్న రక్తస్రావం ఒక్క క్షణములో ఆగిపోయిందంట. వెంటనే బాగైపోయింది. వెంటనే ముట్టిన దేవుడు నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది. ఎంత అద్భుతం అండి! ప్రభువులో ప్రభావం ఇంకా అలాగే ఉంది, ఇంకా ప్రవహిస్తూనే ఉంది, ఇంకా ప్రజలను తాకడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు ముడుతున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు దగ్గర చేరుతున్నావా? నువ్వు ప్రభు పాద చెంతకు చేరుతున్నావా? ఆయన వస్త్రాలు ముట్టడానికి ఇష్టపడుతున్నావా? అలా గనుక ఉంటే ఈ క్షణమే, ఇప్పుడే ఈ వాయిస్ ద్వారా దేవుడు మిరకల్ చేయనుగాక. నీ బాడీలో ఉన్న సిక్నెస్ తీసివేనుగాక. నీ ఆర్థిక పరిస్థితులు తొలగించునుగాక. అవును, ఆ స్త్రీ ముట్టిన వెంటనే మరుక్షణమే ఆ వ్యాధి ఆమె నుంచి వీడిపోయింది. ప్రభు ఆమెకు సహాయం చేశాడు. అవును, ప్రభు మనకు సాయం చేస్తాడు. ఎవరు సాయం చెప్పినా, డబ్బు నీకు సాయం చేయకపోవచ్చు, వెండి నీకు సాయం చేయవచ్చు, మనుషులు సాయం చేసేవారు లేకపోవచ్చు, కొంతకాలం చేయొచ్చు, కొంతకాలం విడిచిపెట్టచ్చేమో. బట్ దేవుని యొక్క వాక్యం అంటుంది నిరంతర సహాయం మనకు. ఆయన సహాయము కేడము. అవును, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ వీక్షిస్తుండగా దేవుని సహాయం నీ కలుగునుగాక. అందుకే చెప్పలను, ప్రభు నాకు సహాయకుడు, యేసయ్య నాకు సహాయకుడు, యెహోవా నాకు సహాయకుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకుడు అని మంచి ధైర్యంతో ఎప్పుడైతే చెప్పుకుంటావో సమస్యలన్నీ విడిపోతాయి. ఈ లైవ్ ద్వారా ఈ సమస్యలన్నీ తొలగి నీకు నెమ్మది సమాధానం కలుగునుగాక. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రభా నాయనా, ఈ సమస్య ఉన్నా, ఈ కష్టములో ఉన్నా, ఈ దరిద్రతలో ఉన్న ప్రభా, ఈ దీన స్థితిలో ఉన్నా, ఈ స్థితిలో నాకు నెమ్మది లేదు ప్రభా, బ్రతుకుతాను చనిపోతాను తెలియదయ్యా. నాయనా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆర్థిక పరిస్థితులు ఏంటి నాయనా అని కొట్టుమిట్టాడుతూ కన్నీటితో వింటూ వీక్షిస్తున్నా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యము జరిగించింది గాక. ఈ నెల ఈ రోజే ఒక నూతన కార్యాన్ని చూడబోతున్నాం, ఒక నూతన అద్భుతాన్ని చూడబోతున్నాం. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీ జీవితంలోకి ఒక బలమైన కార్యం దిగివచ్చును గాక, ఒక అద్భుతము జరుగును గాక. వివాహం కాలేదా? ఈ మంతే చూస్తావు. ఉద్యోగం లేదా? ఈ మంతే చూస్తావు.
దేవునికి వాక్యములు మరలా అంటున్నా, ప్రభు నాకు సహాయకుడు. ఎస్, జీసస్ ఇస్ మై షెపర్డ్, జీసస్ ఇస్ మై హెల్పర్. ఐ బోల్డ్లీ సే, ఐ బోల్డ్లీ సే, ఐ బోల్డ్లీ సే. చెప్పాలా, నేను బోల్డ్ గా చెబుతున్నాను, ధైర్యంగా చెబుతున్నాను, ప్రభు నాకు సహాయకుడు. అవును, మంచి ధైర్యంతో చెప్పు, సమస్యలన్నీ వీడిపోతాయి, బలమైన కార్యాలు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు ఇచ్చును గాక. తండ్రి, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని తొలగించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నా, ప్రభువు మిమ్మును దర్శించాడని, మీ జీవితంలో అద్భుతం జరిగించాడని, మీ కుటుంబాలు గొప్ప కార్యములు చేశాడని. షేర్ చేయండి, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వరకు తెలియచేయండి. ప్రభు వినికిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి కలిసేంత వరకు దేవుడు తన నిండైన కృపా దీవెన నీపై, నాపై ఉంచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.